గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. లాస్ట్ వీడియోలో మనం మిడ్ క్యాప్ని ఎక్స్పైరీని అనాలిసిస్ చేసుకున్నాము. సో ఇక్కడ మనకు మార్కెట్ ఏమయ్యేది, మార్కెట్ ఓపెన్ కావడం అనుకున్న గ్రీన్ లైన్ కింద ఓపెన్, దట్ ఈస్ 12,577. సో అక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ అనేది మనకు మార్కెట్ పడింది. బట్ యాజ్ పర్ మన అనాలిసిస్ ప్రకారం నేను అనుకున్న దాని ప్రకారం అంటే 400 వరకు వస్తుంది అనుకున్నాను. బట్ మార్కెట్లో ఏమైంది, సపోర్ట్ అనేది 12,500 అనేది బాగా సపోర్ట్ ఆప్షన్ చైన్ ప్రకారం చూసుకుంటే లైవ్లో ఇక్కడ బాగా మార్కెట్ అనేది సపోర్ట్ బాగా తీసుకుంది. ఇక్కడ బాగా మార్కెట్ సపోర్ట్ తీసేసుకొని స్లో అండ్ స్టడీగా మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఎందుకంటే ఈరోజు న్యూస్ ప్రకారం మార్కెట్ మొత్తం క్రాష్ అవుతుంది అది ఇది అని చెప్పేసి అనుకున్నారు. బట్ మార్కెట్ అనేది పడలేదు. ఇక్కడ హ్యూజ్గా సపోర్ట్ తీసేసుకొని అందరినీ బయర్స్ని సెల్లర్స్ని కన్ఫ్యూజన్ చేసేసి మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. సో ఇక్కడ 100 పాయింట్స్ క్యాప్చర్ చేసిన వాళ్ళు ఈ గ్యాప్లో ఏదైతే అప్ ట్రెండ్లోకి వెళ్ళిందో ఈ మళ్ళీ 100 పాయింట్స్లో ఎవరైతే ట్రై చేశారో మేబీ ఈ 100 పాయింట్స్ అనేది వాళ్ళు కొంచెం లాస్ అయ్యి ఉండొచ్చు. సో ఎవరైతే ఓన్లీ ఈ అప్ ట్రెండ్ని గుడ్ మూమెంట్గా క్యాప్చర్ చేశారో వాళ్ళకి మంచి ప్రాఫిట్లో ఉండొచ్చు. మై హోప్ అది నేను అనుకుంటున్నాను. సో మనం అనుకున్న దాని ప్రకారం మార్కెట్ 650 ఎవో ఓపెన్ అయిపోతే స్లో అండ్ స్టడీ వెళ్తుంది అనుకున్నాం కదా. సో సేమ్ అదే బిహేవియర్ ఇక్కడ 100 పాయింట్స్ అనేది చేశారు. బట్ మార్కెట్ మనం అనుకున్నప్పుడు 650 ఓపెన్ అయ్యి ఇదే ప్యాటర్న్ ఎలా చేసింటే మనకు కొంచెం మంచి 12,760 వరకు మార్కెట్ వెళ్ళి మనకు కొంచెం కాన్ఫిడెంట్ 100% లెవెల్లో చేసేటోళ్ళము. బట్ ఇక్కడ ఈ 100 పాయింట్స్ క్యాప్చర్ చేశాక దీంట్లో క్యాప్చర్ అనేది కొంచెం మనం 100% చేయలేకపోయాము, ఒక 30% అలా చేసాము. సో దానివల్ల మనకు కొంచెం గుడ్ ప్రాఫిట్ వచ్చింది. సో ఎండింగ్లో కూడా ఈ 3 క్యాండిల్స్లో కూడా కొంచెం మనకు గుడ్ ప్రాఫిట్లో వచ్చాము. సో రేపు ఇది మన మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ టుడే. సో మనకు రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, దాన్ని అనాలిసిస్ చూద్దాము. సో ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా మనకి ఏమైంది అని అంటే ఈరోజు మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో మళ్ళీ అక్కడ వచ్చి క్లోజ్ అయింది. వీళ్ళకి కొంచెం ఏమంటారు కన్ఫ్యూజన్లో పడేసాయి అనమాట మార్కెట్. సో ఇక్కడ 12,987 అంటే ఇక్కడ పైన కొంచెం ఓపెన్ అయింది. బిఫోర్ డే ఏమైంది అంటే ఇక్కడ హోల్డ్ చేసింది, ఒక 90 పాయింట్స్ రేంజ్ గ్యాప్ ఓపెన్ చేసి హోల్డ్ చేసేసి ఈరోజు మార్కెట్ మరి మంచి బయింగ్ జోన్లోకి వచ్చి బయింగ్ అయింది. ఇది బయింగ్ జోన్ ఎందుకంటున్నాను అంటే ఇదే టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ హ్యూజ్ ర్యాలీ అనేది వచ్చింది ఈ ఏరియాలో. సో మనకి ఇదే ఏరియాలో కొంచెం బయింగ్ బాగా జరిగి మార్కెట్ అనేది పైకి వెళ్ళిపోయారు. సో మనకు రేపు మార్కెట్ అనేది ఇక్కడ దీంట్లో ఉంటుంది. సో మార్కెట్ అనేది మనకు రేపు స్లైట్గా ఓపెన్ అయినా దీని బిలో గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ 22,900 to 950 మధ్యలో మార్కెట్ అనేది ఏదైనా ప్రైస్ యాక్షన్ డబ్ల్యూ కానీ హయ్యర్ హైస్ కానీ ఏదైనా చేసింది అని అంటే మళ్ళీ ఈరోజు హైని టెస్ట్ చేస్తుంది. 23,087 కానీ 150 కానీ టెస్ట్ చేస్తుంది. సో అప్పటి వరకు మనం ఈ గ్యాప్ డౌన్లో ఇలా వచ్చినప్పుడు ఇక్కడ పుట్ ఆప్షన్ బదులు ఇక్కడ ఏదైనా ప్రైస్ యాక్షన్ తీసేసుకొని ఆల్ ఆప్షన్ని తీసేసుకుంటే బెటర్. బట్ ఇలా వచ్చి మార్కెట్ కూడా ఇక్కడే హోల్డ్ చేసి దీన్ని బ్రేక్ చేశారనుకోండి మనం మార్కెట్ని వదిలేయడము కొంచెం బెటర్ నా ఉద్దేశం ప్రకారం. పుట్ ఎంత తినిస్తున్నాను ఎందుకనంటే ఇక్కడ బాగా బయర్ జోడుతుంది. మార్కెట్ అనేది బయర్స్ బాగా పైకే తీసుకెళ్తున్నారు, మార్కెట్ని కింద పడుతున్నారు. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీలో చూసాము, దీంట్లో కూడా చూసాము. ఇంత న్యూస్ బేస్డ్ మార్కెట్ అయినా కానీ ఇంత కిందకి వచ్చి కూడా ఇంత ర్యాలీ చేశారు కాబట్టి మనం కొంచెం కాషియస్గా ఉండాలి. సో ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ స్లైట్గా ఓపెన్ అయినా కానీ 12,900 950 ఈ గ్యాప్లో ఉండి ఏదైనా ప్రైస్ యాక్షన్ వస్తే మనం తీసేసుకొని ఎండ్ ఆఫ్ ది డే వరకు అంటే 12,150 వరకు హోల్డ్ చేసుకోవచ్చు. ఇట్స్ మై ఒపీనియన్. బట్ మంచి ప్రాఫిట్స్ తీసుకొని ఎగ్జిట్ అయిపోయినా కానీ బెటరే. సో లేదు రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, బై ఛాన్స్ మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి 23,870 నుంచి 150 మధ్యలో ఓపెన్ అయ్యి ఇదే రేంజ్లో మార్కెట్ ఉంది కనుక అప్ టు ఆఫ్టర్నూన్ 12:31 వరకు ఇదే గ్యాప్లో ఉంటే కనుక మార్కెట్ సో అప్రాన్ని కంటిన్యూ చేస్తుంది. అది ఎంతవరకు చేస్తుంది అని అంటే 23,230 నుంచి 250 వరకు నా ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. సో ఇందులోనే హోల్డ్ చేసి బ్రేక్ అయిందంటే ఇక్కడ వరకు ఉంటుంది. డిపెండ్స్ ఆన్ హోల్డ్ చేసే టైంని బేస్ చేసుకొని ఉంటుంది అన్నమాట మార్కెట్. సో ఎందుకంటే మనకి టీడా డికే ఉంటుంది, అవన్నీ ఉంటుంది.
సో 20 ఇక్కడ ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది మనకి మధ్యాహ్నం వరకు ఇలానే హోల్డ్ చేసి ఉంటే 280-250 వరకు మార్కెట్ అనేది పోతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇదే రేంజ్లో 23,090 23,150 రేంజ్లోనే ఉండి మార్కెట్ ఒకసారి ఈ లోని బ్రేక్ చేసి, ఏదైతే ఈ లో ఉందో దీన్ని బ్రేక్ చేసేసారి ఈ లోని బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేస్తే కానీ మనము పుట్ ఆప్షన్ తీసుకోవద్దు. లేదు అంటే పుట్ ఆప్షన్ తీసుకున్నా కానీ మనకు అంత రాదు, ఎందుకంటే ఇక్కడ బయర్స్ బాగా యాక్టివేట్లో ఉన్నారు. సో ఎప్పుడు రివర్స్ అవుతుందో మార్కెట్ తెలియదు. సో ఎప్పుడైతే మళ్ళీ మధ్యాహ్నం దీన్ని బ్రేక్ చేస్తుందో ఈ రోజులోని బ్రేక్ చేసి రీటెస్ట్ చేస్తే అప్పుడు తీసుకుంటే మనకి మంచి ప్రాఫిట్లో ఉంటాం అన్నమాట. సో ఇది రేపటి అనాలిసిస్. థ్యాంక్ యూ. మీకు అందరికీ నా అనాలిసిస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ కానీ ఇంకా మీ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఆల్.